హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. మనం ఇక్కడ ఒక నలుగురికి సరిపడే అంటే 4 గ్లాసుల జ్యూస్ కోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 4 అంజీరాలు వేశాను. ఆంక్రూట్ వచ్చేసి ఒక 2 వేశాను. అలాగే బాదం ఒక 10 వేసుకున్నాను. పిస్తా కూడా ఒక 10 వేసుకున్నాను. ఒక 2 ఖర్జూరాలు వేసుకున్నాను. ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. దోసకాయ వేసుకున్నానండి. అలాగే ఎండు ద్రాక్షలు ఒక 15 దాకా వేసుకున్నాను. ఒక చిన్న గరిటెతో హనీ వేసానండి. ఇంకా ఒక పిస్తా వచ్చేసి ఒక 10 దాకా వేసుకున్నాను. అన్నిట్లల్లో ఏమేమి ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంజీరాలో వచ్చేసి కాల్షియము, ఐరన్, పొటాషియము చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలకి బలాన్ని కూడా ఇస్తుంది. గుండెను కూడా కాపాడుతుందండి. ఇంకా చర్మ సౌందర్యానికైతే అమోఘంగా పనిచేస్తుంది. అలాగే బాదము ఏంటంటే మెదడును చురుకుదనంగా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. జీడిపప్పు ఇందులో వచ్చేసి ప్రోటీను, హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియము, కాపరు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా గుండెకి చాలా మంచిది. బరువుని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందండి. అదే కాకుండా జీడిపప్పులో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంపొందించేలా చేస్తుంది. ఖర్జూరం వచ్చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మనం ఇది ప్రతిరోజు 2-3 ఎండు ఖర్జూరాలు తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. ఇంకా ప్రొద్దుతిరుగుడు గింజల విషయంలో ఎత్తుకుంటే ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మనము పుచ్చకాయ గింజలు తీసుకున్నామనుకోండి, అది గుండె ఆరోగ్యము, రోగనిరోధక శక్తి, అలాగే షుగర్ నియంత్రణ, చర్మము, జుట్టు ఆరోగ్యంగా పెంచుతుంది. ఎముకల్లో బలము, జీర్ణక్రియ, బరువు తగ్గడం, ఒక విధంగా చెప్పాలంటే ఇదొక పోషకాల గని. ఇంకా వాల్నట్ తీసుకున్నామంటే వాల్నట్ని కొండ గొనుగుడు పిక్క అని కూడా పిలుస్తారంట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు, మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే ఎండు ద్రాక్ష విషయానికి వస్తే ఎండు ద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పీచు వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది. తేనె వచ్చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుందంట. అలాగే పిస్తా ఇందులో B6 విటమిన్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది ఎక్కువగా అతిగా తిన్నామనుకోండి, అది జీర్ణం అవ్వదు. జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇంకా మనము దోసకాయ అయితే ఒక మంచి ఫ్రూట్ అండి. ఇందులో ఉండనివంటూ ఉండవు. చాలా మంచి ఫ్రూటు. ఇందులో మనం ఏమేమైతే వేసుకున్నామో అందులో ఉన్నవన్నీ కూడా ఈ ఒక్క దోసకాయలో ఉంటాయి. అలాగే అధిక నీరు ఉండటం వలన మనకి చాలా మంచిదన్నమాట. నీటి శాతం అధికంగా ఉండి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటుంది ఈ దోసకాయ. ఇలా వేసుకున్న ఈ జ్యూస్ని ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోండి. లేదంటే మనకు ఐస్ వద్దనుకుంటే నార్మల్గా అయినా కూడా సర్వ్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ కూడా నైట్ నానబెట్టాను. బాగా శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకొని అవే నీళ్ళు ఇక్కడ వాడానండి. ఇంకా షుగర్ కానీ, బెల్లం కానీ ఇటువంటివి ఏమీ కూడా నేను వాడలేదు. ఇది తాగటం వలన చాలా శక్తి ఇస్తుంది.